వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. ఒక ప్రశాంతమైన పల్లె సమీపంలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉండేవి. వాటితో పాటు ఆ అడవిలో ఒక చిన్న తెలివైన పిట్ట కూడా ఉండేది. దాని పేరు చిట్టి. చిట్టి చాలా చురుకైనది, స్నేహపూర్వకంగా, ముఖ్యంగా తెలివిగా ఉండేది. ఉదయం వేళ ఎగిరిపడే పూలతో, చెట్లతో మాట్లాడుతూ రోజును మొదలు పెడుతుంది. అది ఎక్కడ చూసినా అందాన్ని వెతుక్కుంటుంది. ఒక వేసవి కాలంలో భారీ ఎండల వల్ల చెట్లన్నీ ఎండిపోయి ఆకులన్నీ వాడిపోయాయి. కాయలు, పూలు అన్నీ రాలిపోయాయి. జంతువులకు తినేందుకు తిండి లేకపోవడంతో, నీళ్లు కూడా సరిపోకపోవడంతో అవి విలవిలలాడాయి. అడవిలోని జంతువులు ఒక చోట చేరి ఇలా చర్చలు మొదలుపెట్టాయి. కోతి: ఇలా ఎండలు పెరుగుతున్నాయి, ఇక మనం బతకడం కష్టమే. నక్క: ఎక్కడికి వెళ్ళినా నీళ్లు లేవు, చెట్లు కూడా మిగలట్లేదు. జింక: ఈ అడవి ఇంకా మన బతుకు లేకుండా చేస్తుందేమో. వాళ్ళందరూ ఇలా భయంతో, ఆవేదనతో మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చిట్టి పిట్ట వచ్చింది. చిట్టి ఇలా అంది: మీరు ఎందుకు బాధపడుతున్నారన్నలు? మనం కలిసి చెట్లు నాటితే ఎలా ఉంటుంది? ప్రతిరోజు ఒక్కొక్క విత్తనాన్ని నాటి నీళ్లు పోస్తే కొన్ని నెలల్లో మన అడవి మనకు తిరిగి పచ్చదనంతో నిండిపోతుంది. కానీ కోతి నవ్వింది: ఓయ్ చిట్టి, నువ్వు చిట్టి పిట్టవి. నువ్వు చెట్టు నాటావంటే మొలకెత్తుతుందా? నక్క ఇలా అంది: అదేంటి, పిట్టలు కూడా ఇప్పుడు మనకు బుద్ధి చెబుతున్నాయా? అందరూ మొదట వెటకారంగా చూసినా చిట్టి మాత్రం వెనకడుగు వెయ్యలేదు. రోజూ ఉదయం చిట్టి ఎక్కడికైనా ఎగిరిపోగా అక్కడ ఓ మంచి విత్తనం తీసుకొచ్చి అడవిలోని ఖాళీ చోట నాటేది. వాటికి కొంచెం నీళ్లు పోసి ఇదే పని నిశ్శబ్దంగా మిగతా జంతువుల దృష్టికి లేకుండా చేస్తూ ఉండేది. ఏకంగా 10 రోజులు గడిచిన తరువాత ఒక చిన్న మొలక బయటపడింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఏమిటిది? మొలక వస్తే అన్నీ ఆశ్చర్యపోయాయి. చిట్టి ఇలా చెప్పింది: ఇదే నా విత్తనం, నేనే నాటాను. అప్పుడు అందరికీ అవగాహన వచ్చింది. కోతి: అమ్మో, పిట్ట చెప్పింది నిజమే కదా? నక్క: మనవి వేసవి మాటలే, కానీ ఈ పిట్ట మాత్రం చేతులతో చూపించింది. జింక: ఈరోజు నుండి మనమంతా కలిసి చెట్లు నాటుదాం. అందరూ కలిసి ఒక్కొక్కరి దగ్గర విత్తనాలు తీసుకొచ్చి నాటడం మొదలుపెట్టారు. కోతి నారింజ విత్తనం నాటింది. జింక జామకాయ విత్తనం నాటింది. నక్క మునగ విత్తనం వేసింది. ఇలా అన్ని జంతువులు ఏదో ఒక విత్తనాన్ని వేశారు. రోజూ అందరూ కలిసి నీళ్లు పోస్తూ, పాటలు పాడుతూ విత్తనాలను ప్రేమగా పెంచారు. 3 నెలల తర్వాత ఆ అడవికి నూతన జీవంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఆకుపచ్చ పచ్చదనం, పూల పరిమళాలు, పండ్ల తీపి రుచులు. జంతువులందరూ ఆనందంగా ఉన్నారు. అందరూ చిట్టిని గౌరవించసాగారు. నీ తెలివితేటలే మన అడవిని మళ్ళీ బతికించాయి అని చెప్పారు. చిట్టి మాత్రం నవ్వుతూ ఓ పాటను పాడుతూ ఆకాశంలోకి ఎగిరింది. చిన్న పనులు గొప్ప ఫలితాలనిచ్చే తెలివితేటలే మార్గం. ఈ కథలోని నీతి ఏమిటంటే, చిన్నదైనా మంచి పని క్రమం తప్పకుండా చేస్తే అది పెద్ద మార్పుకు దారితీస్తుంది. అసలు పరిష్కారాలు తెలివితేటలతోనే వస్తాయి, శక్తితో కాదు. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. అది బాగా పచ్చదనంతో నిండి ఉంది. అక్కడ ఉన్న పక్షులన్నీ పాటలు పాడుకుంటూ, జింకలు చలాకీగా పరిగెడుతూ, కోతులు మకరందంతో ఆడుకుంటూ ఉండేవి. అందులో ఒక మెల్లగా నడిచే తాబేలు కూడా ఉంది. అది వయసులో పెద్దది, కానీ తెలివైనది. తాబేలు చిత్తశుద్ధితో, ఆలోచనతో జీవించేవాడు. పరిగెత్తలేడు, ఎక్కడికైనా నెమ్మదిగా నడిచేవాడు. కానీ అడవిలోని జంతువులందరికీ అతనిపై గౌరవం ఉండేది. ఎందుకంటే అతని సలహాలు ఎప్పుడూ సరైనవే. వేసవి కాలంలో ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశంలో మెరుపులు మిన్నాయి. పొడి పొలమును ఒక మెరుపొచ్చి తాకింది. వెంటనే ఎండిపోయిన చెట్టుకు నిప్పు పట్టింది. అడవి అంతా అగ్ని వ్యాపించసాగింది. పక్షులు గబగబా ఎగిరిపోతుంటే జింకలు భయంతో పరుగులు తీశాయి. కోతులు చెట్ల నుండి కిందికి దూకుతూ కేకలు వేస్తున్నాయి. పులి కేకలతో బిగ్గరగా అరిచింది: ఈ అడవి అంతా కాలిపోతోంది, త్వరగా పారిపోవాలి అని. అంతా గందరగోళంలో, భయంతో ఉంది. అప్పుడు తాబేలు నెమ్మదిగా వచ్చి ఒక పెద్ద రాయిపైకి ఎక్కాడు. అతడు బిగ్గరగా ఇలా అన్నాడు: ఆగండి, ఎటు వెళ్లాలో తెలియకుండానే పరుగులు పెట్టడం ప్రమాదకరం. అందరం కలిసి ఒక దిశగా వెళ్దాం. తూర్పు వైపు పెద్ద నది ఉంది. మనమందరం అలా వెళితే నీటి దగ్గర సురక్షితంగా ఉంటామని చెప్పాడు. అందరూ తాబేలు మాటలు వినిపించుకోవడానికి ఆగారు.
తాబేలు అబద్ధం చెప్పదనే నమ్మకంతో అన్ని జంతువులు దాని మాట వినాలని అనుకున్నాయి. తాబేలు ఇలా కొనసాగించాడు. పిల్లలు గుంపులుగా కదలాలి. చిన్న జంతువులను మోసుకెళ్ళాలి. పక్కన చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఏనుగులు చిన్న జంతువులను పైకెక్కించుకున్నాయి. కోతులు పిల్ల పక్షులను జాగ్రత్తగా పట్టుకున్నాయి. జింకలు అంచున పరిగెత్తుతూ ఇతరులకు దారి చూపించాయి. చివరకు అందరూ కలిసి నది వరకు చేరుకున్నారు. వెన్నెల వెలుగులో వెనుక పెద్ద అగ్నివాన కానీ ముందుస్తున్న జీవితం కోసం సురక్షితంగా నది దగ్గరకు చేరుకున్నారు. అందరూ తాబేలు వద్దకు వచ్చి ఇలా అన్నారు. మేమందరం భయంతో పరుగులు పెట్టినప్పుడు నీ ఒక్కడివే తెలివిగా ఆలోచించి మమ్మల్ని కాపాడావు. నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. తాబేలు నవ్వుతూ ఇలా అన్నాడు. వేగం కాదు, విచక్షణే నిజమైన విజయం. ఈ కథలోని నీతి ఏమిటంటే ఆపదలో సరైన ఆలోచన, ఓర్పు, సహకారం ఉంటే ఎంతటి పెద్ద ప్రమాదాన్నైనా జయించవచ్చు.